వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై. చాలా టేస్టీగా మంచిగా ఒక పొడి చేసి క్యారెట్ ఫ్రై చేస్తాను. దానికి క్యారెట్లు ఒక 1/2 kg, ఇది కొబ్బరి, పచ్చి కొబ్బరి, అలాగే 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మనం ఒక పొడి ప్రిపేర్ చేసుకోవడానికి దానికి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఒక ఎండుమిర్చి ఒక 6-7 ఉంటాయి. అలాగే శనగపప్పు ఒక స్పూను, 1/2 స్పూను మినపప్పు, ఒక 1/2 స్పూను జీలకర్ర, అలాగే 2 స్పూన్లు పల్లీలు. ఎక్కువ వేసుకోవద్దు పల్లీలు, కొబ్బరి కూడా వేస్తున్నాం కదా, పల్లీలు ఎక్కువ వేస్తే అంత బాగుండదు, కొద్దిగా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఒక 1/2 స్పూన్ అలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. పొడి ఫ్లేవర్ అంతా మారుతుంది మాడితే. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి. అంతా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాక ఇంకొక 2 మినిట్స్కి తీసేద్దామనే ముందు కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకోండి, చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఫ్రై. పచ్చి కొబ్బరి వేస్తాను నేను, ఒక చిన్న ముక్కను కట్ చేసి వేసాను. ఇప్పుడు దాన్ని చల్లార్చుకోవాలి. స్టవ్ తీసేసి అదే బండిలో మనం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆల్రెడీ పొడిలో వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. అలా తింటుంటే తగిలితే పంట కింద టేస్టీగా ఉంటుంది, అందుకని కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్ వేసేసి మంచిగా కలిపి ఒక 1/2 kg వరకు ఉంటుంది. పీల్ తీసేసి చిన్నగా కట్ చేసుకోవాలి. తురుముకొని కూడా చేసుకుంటారు, కానీ ఈ ఫ్రైకి ఇలా కట్ చేసి చేస్తేనే టేస్ట్ బాగుంటుంది చూడడానికైనా. కొంచెం పసుపు, అలాగే సాల్ట్ వేసాను. సాల్ట్ మళ్ళీ లాస్ట్కి వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా వేసాను సాల్ట్, మగ్గడానికి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అవుతుంది, అంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేయించుకున్న పల్లీలు, కొబ్బరి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి మనం కారంకి సరిపడా వేసుకోవాలి. మీరు ఇంకా కారం వేయం కాబట్టి ఎంత స్పైసీ తింటారో దాని తగ్గట్టు వేసుకోవాలి. ఇలా మరీ మెత్తగా ఫైన్గా పౌడర్ వేయద్దు, కచ్చాపచ్చగా ఉండాలి, అలానే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకోవాలి. ఇప్పుడు క్యారెట్ మంచిగా మగ్గిపోయాయి. సిమ్లో పొయ్యి పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసాను, కొద్దిగా వేసి మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి కొబ్బరి పొడి వేసేసి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ పొయ్యి స్లిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి, అప్పుడప్పుడు మధ్యలో కలపండి. 5 మినిట్స్ ఉంచండి, మంచిగా అంతా ఫ్రై అయిపోతుంది. ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి మనం మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, మీరు వేయించేటప్పుడు ధనియాలు వేసుకున్నా కూడా ఇప్పుడు పౌడర్ వేసే అవసరం లేదు. నేను పౌడర్ ఉందని ధనియాలు వేయలేదు, అలా కూడా ధనియాలు అందులో వేసుకోవచ్చు. అలాగే సరిపడా సాల్ట్ వేసాను. నేను మగ్గించడానికి కొద్దిగా సాల్ట్ వేసాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. చూడండి రెడీ అయిపోయింది. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది.